ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. మృతులంతా ప్రధానంగా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు. మన విజువల్స్ చూస్తున్నాం. కుంభమేళా ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇక వెళ్ళాలి, దర్శించుకోవాలి, పుణ్యస్నానం చేసి రావాలని ఎక్కువ మంది వస్తున్నారు. రోజు రోజు ఆ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కువ మంది వచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. గట్టిగా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, జరగడం ఒక ఘోరం అయితే దాన్ని దాచిపెట్టాలనే ప్రయత్నం జరిగింది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అది ఇంకా దారుణం. అండ్ టైం విషయంలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో క్లియర్గా ఒకసారి రాత్రి ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది, ఎన్ని రైళ్ల విషయంలో ఇది జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాకపోతే రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ సమయానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి వేర్వేరు డెస్టినేషన్లకు, దేశంలో నలుమూలలకు బయలుదేరే అనేక రైళ్లు ఉన్నాయి. అందులో రాజధాని ఎక్స్ప్రెస్ వంటి రైళ్లతో పాటుగా చాలా రకాల రైళ్లు ఉన్నాయి. 12, 13, 14, 15 ఈ 4 ప్లాట్ఫామ్స్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోయాయి. అక్కడి నుంచి బయలుదేరాల్సిన స్వతంత్ర సేనాని, అలాగే భువనేశ్వర్ రాజధాని, ఈ 2 రైళ్లు లేట్ కావడంతో వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు కూడా ప్లాట్ఫామ్ మీదనే ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి 2 ప్రత్యేక రైళ్లు ప్రయాగ్రాజ్ వైపు బయలుదేరేటివి కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్ల విషయంలో ప్లాట్ఫామ్ నెంబర్ 12 అని, అక్కడి నుంచి మళ్ళీ చివరి నిమిషంలో 16 అని, మళ్ళీ చివరికి 12 అని, అటు ఇటు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది రైల్వే శాఖ. అనౌన్స్మెంట్లో తలెత్తిన ఈ లోపం, ఆ పొరపాటు కారణంగా మొత్తంగా ఇంత పెద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ముందుగా అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, తీరా రైలు వచ్చే సమయానికి చివరి నిమిషంలో ఇంకొక ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పడం, అందరూ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని పట్టుకుని మరొక ప్లాట్ఫామ్ మీదకి పరుగులు తీయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఈరోజు ఆదివారం కావడం, పెద్ద సంఖ్యలో ఈ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ఈరోజు కుంభమేళా పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పి జనం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళే వాళ్ళు పెద్ద సంఖ్యలో రెడీ అయ్యారు. అందులో కార్మికులు, కింది స్థాయి వాళ్ళు, అంటే తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు జనరల్ టికెటే తీసుకునే రైళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఆ విషయం ఉత్తరాదిలో మనకు తెలుసు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో జనరల్ టికెట్ కూడా తీసుకోకుండా ప్రయాణం చేసే వాళ్ళని మనం చూస్తుంటాం. అటువంటిది 1 గంటలోనే 1500కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి అని అంటే ఎంత పెద్ద సంఖ్యలో ఈ జనరల్ టికెట్ మీద ప్రయాణించే ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఈ అనౌన్స్మెంట్ గందరగోళంతో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణికులు పరుగులు తీసే క్రమంలోనే తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకుంది. అది మొత్తం 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అందులో 14 మంది మహిళలే ఉన్నారు. వరుసగా కుంభమేళాకు సంబంధించి ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మౌని అమావాస్య రోజు ఒక అపశృతి దొరికి తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత కుంభమేళా కోసం ప్రయాణాలు చేసేవారు మార్గమధ్యంలో నేషనల్ హైవేల్లో ప్రమాదాలకు గురై చనిపోతూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో అత్యధికంగా బీహార్ వాసులే ఉన్నారు, కొంతమంది ఢిల్లీ వాసులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. రైట్. కానీ ఇవాళ ఉదయమే జరిగినట్టుగా మనకు, అంటే అందరికీ దేశానికి ఇదంతా తెలిసి ఇవాళ మార్నింగ్ జరిగిందా, తెల్లవారుజామున జరిగిందా అని అనుకున్నారు. ఏంటి ఈ గ్యాప్లో ఏం జరిగింది, ఎందుకు ఆలస్యం జరిగింది, ప్రమాదం జరిగిన విషయాలు బయటకు ఎందుకు రాలేదు? లేదు, రాత్రి 11 గంటలకే ఈ రైల్వే శాఖ వైపు నుంచి ప్రకటనలు వచ్చాయి. వారంతా కూడా దీన్ని తొక్కిసలాటగా కాకుండా ఒక రద్దీ ఎక్కువగా కావడం వల్ల ఊపిరాడక చాలామంది అస్వస్థతకు గురయ్యారంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ అస్వస్థతకు గురైన వారుని ఆసుపత్రికి తరలించామంటూ మొట్టమొదట ప్రకటన చేశారు. 11 గంటల న్యూస్ బులెటిన్లో మనం కూడా ఆ విషయాన్ని ఇచ్చాం. ఆ తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వర్గాలు తమ దగ్గరికి తీసుకొచ్చిన వారిలో 12 మంది ఆల్రెడీ చనిపోయారు, బ్రాడ్ డెడ్ అంటూ వారు అనౌన్స్ చేశారు.
మొత్తంగా అప్పటికి 15కు చేరుకున్న మృతుల సంఖ్య. ఆ తర్వాత ఈ గాయపడ్డ వారికి చికిత్స అందించే క్రమంలో మరొక 3 ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తంగా మృతుల సంఖ్య 18కి ప్రస్తుతానికి చేరుకుంది. ఇంకా గాయపడ్డ వారికి చికిత్స అందుతుంది. ఒకవైపు ఎల్ఎన్జేపీ హాస్పిటల్, మరికొందరిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి కూడా తరలించి చికిత్సను అందజేస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మహాత్మా, ఈ అనౌన్స్మెంట్ లో ఎందుకని అంటే అంత కన్ఫ్యూజన్ ఏర్పడింది? సో దీనికి కారణం అనౌన్స్మెంట్ అని తెలిసింది, బట్ ఎవరన్నది తెలిసిందా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? దీని మీద అత్యున్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఎవరి తప్పిదం, అనౌన్స్మెంట్ ఎందుకు ఈ రకంగా కన్ఫ్యూజన్కి గురి చేసేలా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే రైల్వే ప్లాట్ఫామ్స్ మీద ట్రైన్స్ని అలొకేట్ చేసే క్రమంలో ఆ సిగ్నలింగ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ముందుగా షెడ్యూల్ చేసిన ట్రైన్స్ అయితే ఆ టైంకి ఆ ప్లాట్ఫామ్ నెంబర్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కానీ ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నప్పుడు వాటిని ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్ మీదనే అలొకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో ఏది ఖాళీగా ఉంది, ఏది లేదు అన్నది చూసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అక్కడి నుంచి బయలుదేరాల్సిన ట్రైన్ సమయానికి బయలుదేరకపోవడంతో ఆ ప్లాట్ఫామ్ ఖాళీ అవ్వదు. అలాంటప్పుడు మరొక ప్లాట్ఫామ్ మీదకి దాన్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ చేసే క్రమంలోనే అనౌన్స్మెంట్స్ మారి ఉండొచ్చు. బట్ ఏదేమైనా దీని మీద సమగ్ర విచారణ అయితే ప్రారంభమవుతుంది. ఆ విచారణలోనే ఈ పొరపాట్లు, లోపాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా బయటపడతాయి. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ మీద రాష్ట్రపతి నుంచి మొదలుపెట్టి ప్రధాని ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని కూడా ప్రకటించారు. ఎక్స్గ్రేషియా, చనిపోయిన వారి కుటుంబీకులకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, గాయాల పాలైన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియాను ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కొందరు ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో, మరికొందరు ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రైట్ మహాత్మా. पूछो ही मत, अगर कोई बंदा अगर चाहे तो ऊपर से भी निकल जाए, मतलब इतना भगदड़ है। अगर मेरा मानना है, मेरा पॉइंट ऑफ व्यू, मैं पर्सनल पॉइंट ऑफ व्यू में बोलूंगा, अगर मेरा पॉइंट ऑफ व्यू है कि अगर मतलब टिकट नहीं है तो मत घुसो भाई अंदर। जनरल वाले या कोई रिजर्वेशन वाला वो अंदर न जा ही नहीं सके। मैं अगर रिजर्वेशन में टिकट कर रहा हूँ 200-400 रुपया ज्यादा दे, मेरा सीट पे नहीं बैठ सकता तो क्या फायदा उसका?